సమస్త మహిమ ఘనత ప్రభావములు మనయేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలిపెట్టి మనకున్న మనయేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లుగా. ఆమె ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఎవరైనా మరణిస్తే దాన్ని దుఃఖదినంగా ప్రకటిస్తారు. దుఃఖదినం, అది దుఃఖదినం. కానీ మనకంట ఏసే మన గుడ్ ఫ్రైడే రోజు, ఇది గుడ్ ఫ్రైడే, దుఃఖదినం కాదు, శుభ శుక్రవారం. ఎందుకంటే ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే మంచి దినము. ఎందుకు మంచి దినము? ఎందుకంటే ఈరోజు మనకంట స్వాతంత్రం, గొప్ప స్వాతంత్రం వచ్చింది. దేని నుంచి వచ్చింది? నరకం నుంచి. దేని నుంచి? ఆ నరకం నుంచి విడుదల కలిగిన రోజు ఈ రోజు. అందుకు ఇది దుఃఖదినం కాదు, సంతోషకరమైన, ఆనందించే, గంతులు వేసే దినం ఈ రోజు. సంతోషించే రోజు. లేదంటే మన కోసం రక్షణ వేసే, మన కోసం తన ప్రాణాలి మన కోసం ఇచ్చేశాడు. తన రక్తాన్ని అంతా దారిపోసాడు, మన కోసం మరణించాడు, సిలువ వేయబడ్డాడు. మనకు ఈ రోజు అసలుకి విడుదల కలిగించే రోజు, మనకు రక్షణ వచ్చిన రోజు, మన శిక్షను యేసయ్య భరించిన రోజు, మనకు విడుదల తీసుకొచ్చిన రోజు, మనుషుల పాపాలను ఆయన మీద వేసుకొని, మన పాపాలు మనిషి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో అందరి మనుషుల కోసం ఆయన అందరు పాపాలు ఆయన మీద వేసుకొని ఈరోజు భరించేశాడు. ఆ గుడ్ ఫ్రైడే రోజు భరించి మరణించవలసిన ఆ ప్లేస్ లో యేసయ్య మన కోసం మరణించి మన పాపాలకు చెల్లించాడు. మన శిక్ష ఆయన భరించాడు. అందుకే గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఆనందించి, సంతోషించి, గంతులు వేసే రోజు ఈ రోజు. ఆమేన్. ఈరోజు గుడ్ ఫ్రైడే ఎక్కువ శిలువ గురించి ధ్యానిస్తారు కదా, 7 మాటల గురించి చెప్తారు. మనం తెలుసుకుందాం. ఆ 7 మాటలు, ఒక్కొక్క మాట తెలుసుకుని దాని అర్థాన్ని తెలుసుకుందాం. శిలువలో పలికిన 7 మాటలు. ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించును. లూకా సువార్త 23:34. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. ఫస్ట్ మాట, శిలువలో పలికిన ఫస్ట్ మాట ఏంది? వీరేమి చేయుచున్నారు. ఆ రోజంట ఆ శిలువ సైనికులకు అసలు వాళ్ళకి తెలియదంట. అసలు వాళ్ళు ఏం చేస్తున్నా వారికి అర్థం తెలియదు. సైతాను అపవాది ఏం చేశాడు? దొరికింది, అయిపోయింది, ఇంకా ఈయన పని అయిపోయి ఈయన చంపేస్తే, ఈయన సిలువ వేస్తే అయిపోయింది, ఇంకా
రక్షించేవాడు ఉండడు, కాపాడేవాడు ఉండడు అని అపవాది వాళ్ళలో ఉండి, ఆ మనుషుల్లో వాళ్ళు ఉండి ఏం చేశాడంటే సిలువ వేసాడు అనమాట. వానికి అసలు తెలీదు సిలువ వేస్తే వేస్తే మరణిస్తే అసలు ఏమి జరుగుతుందో తెలియదు అనమాట. వాడు భ్రమపడ్డాడు ఏమని, ఇంకా ఇంకా ఈయన లేకుండా చేసి అయిపోయింది, ఫినిష్ పని అయిపోతుంది, ఇంకా బ్రిగేడ్ అయిపోతుంది, ఇంకా చనిపోతే ఇంకా మానవుల్ని మనిషి రక్షించేవాడు ఉంటాడు ఇంకా అని, ఏదో దొరికింది ఛాన్స్ కదా దైవ కుమారుని అనేసి సిలువ ఇష్టం వచ్చినప్పుడు సిలువేసాడు. అసలుకి యేసు ప్రభుని యేసు ఆయన సిలువేసినంత భయంకరంగా ఏ మనిషిని సిలువే చంపలేదండి. అక్కడ అంత భయంకరంగా క్రూరంగా సిలువేసి చంపారు యేసు ప్రభుని. వాళ్ళకి అసలు తెలియదండి, ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదంట. అపవాది వాళ్ళు ప్రవేశించి సిలువేసేది వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఉండే అపవాది సైతాన్ అనమాట. వాళ్ళకి అసలు ఏదైనా తెలియదు, ఏం చేస్తున్నారు, నవ్వేస్తున్నారు, సిలువ ఇష్టం చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండా దేవుడు ఆయన యేసు ఆయన ఎక్కడ వాళ్ళ మీద ఉగ్రత వచ్చేస్తుందో అనేసి, దేవుడు ఉగ్రత వస్తే మామూలుగా ఉంటుంది. సుధమ కుమారుని అగ్ని గంధకములతో కాల్చి వేశారు కదా, అసలు ఏం మిగలేదు పొడి తప్ప. నోవాహు జీవించిన కాలంలో అసలుకి నీటితో జలప్రాయం అసలు మనుషుని భూమి మీద మనుషుల్ని అన్నిటి తుడిచివేసి పడేశారు. ఆయన కోపిస్తే మామూలుగా ఉంటుందా? ఆయన రాకడలో నక్షత్రాలు రాలుతాయంట. అసలు నక్షత్రాలు ఈ భూమి కన్నా ఎన్నో లక్షల ఎట్ల కొద్ది పెద్దది. అలాంటి నక్షత్రం భూమి మీద పడితే ఒక్క నక్షత్రం భూమి మీద సరిపోదు, నక్షత్రాలు రాలుతాయంట. అసలు ఆయన కోపం పడితే ఎక్కడ దేవుని ఉగ్రత వచ్చేస్తుందని, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు యేసు ప్రభు పలికాడు సిలువలో. ఇక్కడ వాళ్ళు ఉగ్రత వస్తుంది అనేసి వాళ్ళు ఇష్టాంతరంగా హేళన చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ సిలువ వేస్తున్నప్పుడు ఆ సిలువ వేసేవని కూడా దేవుడు అంటే క్షమించాడు. ఎవరైనా క్షమించగలరా? మన కొట్టే వారిని, మనం హింసించే వారిని క్షమించగలమా? క్షమించాడు. తర్వాత రెండో మాట తీసుకుందాం. ఎందుకంటే ఆయన అసలు వచ్చిందే క్షమించడానికి, వచ్చిందే ప్రాణం పెట్టడానికి, మరణించడానికి వచ్చాడు. ఆయన శిక్షించడానికి రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు, ఉగ్రత గుప్పించడానికి రాలేదు, క్షమించడానికి వచ్చాడు. ఆయన ఉగ్రత గుప్పించేటటువంటి, తీర్పు తీర్చేటటువంటి ఆయన వచ్చే అవసరం అక్కడైతే చేర్చాను కదా. కానీ ఆయన క్షమించాడు దేవుడు, సిలువ వేసిన వారిని క్షమించేశాడు. సెకండ్ మాట చూద్దాం. 23 లూకాసు వార్త 23:43 వచనము. ఎన్నో మాట, నేను మేము నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చూపించున్నాను. పైన కొన్ని వచనాలు తీసుకున్నాం. వ్రేలాడ వేయబడిన ఆ నిరస్సులో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షింపమని చెప్పాను. అయితే ఈ రోజుల్లో కూడా, ఆ రోజు కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా నిందించేవాళ్ళు, వేసుకుని నిందించేవాళ్ళు, హింసించేవాళ్ళు, మాటలతో అని వాళ్ళు ఉన్నారండి. ఆ రోజు సిలువ దొంగలు ఒక దొంగ అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా, నువ్వు దేవుని కుమారుని కదా, నేను ఏమో రక్షించుకున్నాము, మమ్మల్ని కూడా రక్షించుమని. కొంతమంది ఇంకేమన్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నేను దిగిరా. అరే బాబు, మీకు అర్థం కావట్లేదు. ఆయన తనను తాను రక్షించుకోవడానికి రాలే. చాలా మంది అంటారు 3 మేకులు పిక్కోలేని వాడు మమ్మల్ని రక్షిస్తారు. ఏమి దేవుడు అంట? అరే అదేదో యుద్ధాలు చేసేసి, ఫైట్లు చేసేసి, ఏదో వింతలు విన్యాసాలు చేసేసి, ఏదో చేయడానికి రాలే. ఆయన అద్భుతాలు చేశాడు, మిరాకిల్ చేశాడు, ఆయన చేసాడు. ఎవరు చెయ్యరు. మనని చనిపోయిన తిరిగి లేపాడు.
కుష్ఠరోగం బాగు చేశాడు, ఎన్నో పక్షవాయు గల వ్యక్తిని బాగు చేశాడు, రక్తస్రావం కలిసిన బాగు చేశాడు, ఎన్నో అద్భుతాల సూచక్రియలు చేశాడు. కానీ అందుకోసం అంటే ఆయన వచ్చిందే మనిషిని నశించిపోయిన దాన్ని వేదికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన అనుకుంటే అదేదో మూడు మీకు దిగొచ్చి ఏదో హీరో లాగా, ఆయన హీరోనే ఏదో అందుకు కాదు ఆయన వచ్చాడు. అందుకే ఆయన వచ్చేవాడు కాదు. ఎందుకు ఆయన ఏదో పవర్ చూపిదని వచ్చే అవసరం, ఆయన పవర్ చూపినంటే ఆయన అక్కడి నుండే పవర్ చూపించగలడు. కిందికి దిగి వచ్చే అవసరం లే. దేవుడుగా ఉండకూడదు, ఆ భాగ్యాన్ని వదిలేసి ఆ మహిమను భూమి మీద తిరిగి వచ్చే అవసరం లేదు. ఎందుకు వచ్చాడంటే మనిషిని రక్షించడానికి, పాపముల నుంచి విడిపించడానికి, నరక శిక్షను తప్పించడానికి వచ్చాడు. అది తెలుసుకో, సత్యం తెలుసుకో. దిగి వచ్చేది మేకులు పీకులు ఆయన దేవుడు అంటే ఆయన వచ్చింది అట్లా చేసింటే ఒకవేళ ఈ రోజు మనిషికి రక్షణ లేదు. యేసు ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ లేదు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యుద్ధకు చేయడు. ఆయన వచ్చింది మరణించడానికి, తెలుసుకో. ఆయన వచ్చింది చనిపోవడానికే, మనిషి కోసం ప్రాణం పెట్టడానికి, రక్తాన్ని చిందించడానికి, సిలువ వేయబడడానికి ఆయన వచ్చింది. ఫస్ట్ ఇది తెలియాలి. ఏదో నోరు ఉంది కదా మాట్లాడడం కాదు, సత్యం తెలియదు, ఏదో మూర్ఖంగా మాట్లాడడం కాదు, తెలుసుకోవాలి సత్యం. అసలు అంత ఎందుకు, ఆయన ఎందుకు భరించుకున్నాడు? ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయన మనసును శిక్షించడానికి రాలేదు, మనుషులతో యుద్ధాలు చేయడానికి రాలే. దేవుడు ఆయనతో మనుషులు ఏమన్నా ఆయన యుద్ధం చేయగలరా? ఏదో ఫైట్ చేయడానికి రాలే. ఆయన రక్షించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు, మన పాపాల కోసం, నా పాపాల కోసం మరణించడానికి వచ్చాడు. ఆ దొంగ కూడా అతను దృష్టించాడు అనమాట. నువ్వు రక్షించుకో. అతన్ని రక్షించలేకపోయినా దేవుడు ఎందుకు అవుతాడు? అరే అతను రక్షించుకోవడానికి కాదు, అతను మీదకి వచ్చింది నన్ను రక్షించుకోవడానికి. అతను రక్షించడానికి ఎందుకు వచ్చే అవసరం? ఆయన నివాసం ఇక్కడ కదా, పరలోకం ఆయన నివాసం. ఆయన రక్షించుకోవడానికి అసలు ఎందుకు వస్తాడు? ఆయన ఆ మహిమలలో వేసి ఆ సింహాసనం వేసి ఎందుకు వస్తాడు? ఆయన అతను రక్షించుకోవడానికి వచ్చాడా? అతను వచ్చి ఏ సిరులో చేయదు, ఆయన కొట్టిన వాళ్ళని హింసించిన ఫైట్ చేయడానికి వచ్చాడు ఆయన. అసలుకి అట్లా ఉంటే ఆయన వచ్చే అవసరమే లేదు. ఆయన ఫైట్ చేయడానికి, యుద్ధాలు చేయడానికి, మనుషులను శిక్షించడానికి రాలే, రక్షించడానికి వచ్చాడు. శిలువలో నీ కోసము, నా కోసం మరణించడానికి వచ్చాడు ఆయన. శిలువ వేయబడడానికి వచ్చాడు. శిలువ వేయబడకుండా ఆయన మరణించకపోతే, ఆయన రక్తం చిందించకపోతే మనిషికి పాప క్షమాపణ లేదు, రక్షణ లేదు. యుగ యుగాలు అగ్ని, పురుగు చావైన నరకంలో ఖాళీ ఉండాల్సిందే. ప్రతి క్షణం అసలు నిరీక్షణ లేదు మనిషికి. ఆయన వచ్చింది రక్షించడానికి, తాను రక్షించుకోవడానికి కాదు, తాను రక్షించుకునే అవసరం లేదు దేవునికి. మన కోసం ఆయన ఆయన భూమి వేయబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, క్రొడలతో కొట్టబడ్డాడు. అవన్నీ ఎందుకు అంటే మన కోసం భరించాడు. ఆయన సిలువ వేస్తుండే ఎందుకు? క్షమించాడు. ఎందుకు? ఆయన క్షమించడానికి వచ్చాడు. ఆయన అవన్నీ భరిస్తేనే మనకి రక్షణ. అంటే ఆయనంట మనల్ని చూశాడు. సిలువ వేస్తుంటే ఆ మనుషులు కదా చూసి, ఎవరు చూసాడు? ఆయన గాయాలు చూసుకోలే, మనల్ని చూశాడంట. మనం ఎందుకంటే ఆయన సిలువ వేయబడితేనే మనకు రక్షణ. అని వచ్చింది మన కోసం. ఆమె మూర్ఖంగా మాట్లాడడం, వాదించడం కోసం వాదించడం కాదు, తెలుసుకోవాలి అసలు. అరే ఆ దేవుడు కదా, ఏమైనా చేయగలరా? ఆయన సమస్తము సాధ్యం కదా. నోటి మాటతో సృష్టించిన ఈ సృష్టి అందరిని సృష్టించిన దేవుడు ఆయన సిలువ వేస్తుండే, ఆయన కొడుతుండే, ఆయన ఏమి చేయలేడా? ఆయన కళ్ళేలా చేస్తే అసలు ఉంటది, ఇదంతా ఉంటదా సృష్టి అంతా? కానీ ఆయన వచ్చింది రక్షించడానికి, కోపం పడడానికి కాదు, శిక్షించడానికి కాదు,
రక్షించడానికి వచ్చాడు. ఆమె అర్థం ఇంత చేశాడు, ఎందుకు చేశాడు అర్థం చేసుకోడు. ఆయనట మన కోసమే చేశాడు. శిలువ యాగం అంతా మన కోసం, మనం రక్షించడానికి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనమైతే మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయం చెప్పుచున్నాను నేను. అరే, ఎందుకు దూషిస్తున్నావు? ఎందుకు మూర్ఖుల్లా మాట్లాడుతున్నావు? మనం ముందే శిక్షింపబడుతూ శిక్షలోనే ఉన్నావు, మళ్ళా ఆయన దూషిస్తున్నావు. అయినా మనకంట అంటారు, మనం తప్పులు చేసాం కాబట్టి, దొంగతనం చేసాం కాబట్టి, నేరాలు చేసాం కాబట్టి మన శిక్ష కరెక్ట్, కానీ ఈయనకి ఆ శిక్ష కరెక్ట్ కాదు. ఈయన బాబు నీకు అర్థం కాలేదు, నీ కోసం మరణిస్తున్నాడు, నీ కోసము నా కోసం ఆయన మరణిస్తున్నాడు. ఆయన ఏ తప్పు చెయ్యలేదు, ఏ పాపము చెయ్యలేదు ఆయన ఆరోపించాడుగా. సవాల్ ఇస్తాడు, ఏమని? నాలో పాపం ఉందని చెప్పగలరా? అరే, ఏ పాపం చేయలే, ఆయన పరిశుద్ధ నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన ఎందుకు? అరే తెలుసుకో, మూర్ఖంగా మాట్లాడడం కాదు. ఏవో ఆయన నువ్వు అన్నాడు చేస్తే నీకు రక్షణ లేదు, ఇట్లా చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, యుగ యుగాలు అగ్ని ఆరు పురుగు చాన నరకంలో భరిస్తావు, కాలిపోతావు. సత్యం తెలుసుకో, ఆయన మరణిస్తున్నా, ఆయన ఏ తప్పు చేయలే. ఆయన ఎందుకు శిక్షింపబడదు, ఎందుకు సిలువైపడుతున్నాడు అంటే నీ కోసము, నా కోసము, నన్ను రక్షించడానికే, ఆ యుగ యుగాలు ఆయనతో పాటు ఆయన రాజ్యమును చేర్చుకోవడానికే ఆయన సిలువైపడుతుంది. సత్యం తెలుసుకో. ఫస్ట్ ఆ తర్వాత యేసు వైపు చూసి, యేసు ఏమంటున్నాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? ఆయన రాజ్యం ఎవరో మరి? ఆయన రాజ్యం అంటే ఎవరు? నువ్వు ఆయనను అంగీకరించిన నువ్వు నేనే ఆయన రాజ్యం. ఆమె ఒకసారి యెషయా గ్రంథం తీసుకున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నాం. 9:6. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యేసు గురించి రాయబడింది. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన ఒక భారం ఉందంట. భారం ఉందంట. ఏది? రాజ్యభారం అంట. ఏది? దేవుని రాజ్యం అంట. ఎందుకంటే ఆదాము దేవుడు వద్దని పని చేయడం ద్వారా ఆదాము తప్పు వల్ల, మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చిందంట. ఆ మరణం ఇక్కడ మొదటి మరణం, సెకండ్ నరకం, రెండో మరణం. ఆ నరక శిక్షను, ఆ నీడకు వెళ్ళదు, ఆ మరణాన్ని నుంచి విడిపించాలని మొదటి ఆదాము అంటే ఏదంటే దేవుని రాజ్యం కోల్పోయాడంట. దేవుని రాజ్యం కోల్పోయాడు. అప్పటి నుంచి దేవుని రాజ్యం కోల్పోయి అపవాది చేస్తున్నట్ట వాని రాజ్యం ఉందంట ఇక్కడ. కానీ ఈయన మీద భారం ఉందంట. దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చండి యేసుప్రభు. ఎలాగా? ఆయన మరణించడం ద్వారా దేవుని రాజ్యము తీసుకొచ్చాడు. అపవాది తీసుకున్నాడు, వాడే ఈయన మరణించి మన నరక శిక్షను ఆయన భరించి వానితో సాతాను చేతిలోంచి లాగేసుకున్నాడు. ఎందుకు? వాడంట మన దగ్గర మొదటి ఆదాం చేసే తప్పుదారంట. వాడంట అధికారాన్ని అంత, ఆధిపత్యాన్ని అంతా వాడు తీసుకున్నాడంట.
ఈ భూమి దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం కాకుండా వాన రాజ్యం వాడు ఏలుతుంటే వానికి ఉన్న ఆయుధాలన్నీ లాగేసుకుని వాడిని నిర్రాయుధులు చేసి పడేసి ఈయన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. దేవుని రాజ్యం అంటే ఎవరెవరైతే ఆయన అంగీకరిస్తారో వారిని ఆయన రాజ్యంలో చేర్చబడతారంట. అదేనంట దేవుని రాజ్యం అంటే. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని రాజ్యం తీసుకొచ్చాడంట. అందుకని శిష్యులు అయినాడు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే దేవుని రాజ్యం అక్కడైనా ఇక్కడ చెప్పను కానీ మనం మీ మధ్యనే ఉన్నది అంటాడు. ఎవరైతే ఈ శుక్రవారం అంగీకరిస్తాడో వాళ్ళంతా దేవుని రాజ్యంలో చేర్చబడతాడంట. మనమేనండి ఆయన రాజ్యం. మనం అంటే నీ రాజ్యంతో వచ్చినామంటే మనమే ఆయన యేసు అంగీకరించిన మనం ఆయన రాజ్యంలో చేర్చబడ. ఆయన రాజ్యం అంటే ఏంది? దుఃఖం లేదు, మరణం లేదు, చీకటి చింత లేని రాజ్యం. యుగాలు సంతోషంగా ఆయనతో పాటు ఉంటామంట మనం. అది ఆ రాజ్యంతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. నేడు నువ్వు 43 లూకాసు 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వచ్చినా అన్నాడు. అంతే. వెంటనే ఏమడేసి ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్తున్నా. నిశ్చయంగా ఆయన వైపు తిరిగితే చాలండి. మనం ఆ యేసు ప్రభు వైపు తిరిగితే చాలంట. ఆయన నమ్మితే చాలండి. నమ్మాడు. ఈయనకు రాజ్యం ఉందని ఆయన పరలోకం తీసుకోవడానికి రక్షించడానికి వచ్చాడు. నమ్మితే ఆయన రాజ్యం చేర్చుకుంటాడు తెలుసు కాబట్టి నీ రాజ్యంతో వచ్చినప్పుడు అడిగాడు అనమాట. ఆయనకి యేసు ప్రభు ఆయనకు అసలుకి ఇక్కడ ఆ మాట అన్నాడు. దొంగ అన్నాడు. ఏమన్నాడు? రూల్స్ రెగ్యులేషన్ ఏమని చెప్పానా? బాగుందంత కదా, బాగుంది. ఇండోర్ ఇష్టానుసారం జీవించేసి ఇష్టానుసారం తప్పు చేసి ఇష్టానుసారం జీవించేసి ఏదో ఈరోజు నన్ను జ్ఞాపం చేసుకోనా కానీ జ్ఞాపం చేసుకుంటా అనుకున్నావా? రక్షణ అంటే అంత బిజీ అనుకున్నావా? ఏదో నోటితో అడిగితే వచ్చేస్తున్నా అనుకున్నావా రక్షణ అని ఏమన్నా చెప్పాడు యేసు ప్రభు? వెంటనే అన్నాడు, నిశ్చయంగా చెప్తున్నా, నేడు నాతో కూడా పరదేశంలో నువ్వు నమ్మితే చాలంట. మనకి రక్షణ అంట. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు. ఆ దొంగ ఒప్పుకున్నాడు ఆయనకి రాజ్యం ఉందని. రాజ్యం దేవుడు అని తెలుసు. ఆ దొంగకు అర్థమైంది కదా. ఒప్పుకున్నాడు నోటితోడు కదా. రక్షింపబడ్డాడు. నేను నాతో కూడా ప్రదేశంలో ఉందా అని చెప్పేశాడు. ఆయన రాజ్యంలో చేర్చబడ్డాడు. అందుకే ఈ రోజు అంటా సార్ తెలుసుకోవాలి అసలు ఆయన ఎందుకు వచ్చాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. మన కోసం ప్రాణం ఇవ్వడానికే వచ్చాడు అనమాట. ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి, ఆయనతో పాటు యుగయుగాలు ఆయనతో పాటు ఉంచుకోవడానికి, నివసించడానికి మనకి గొప్ప అవకాశాలు తీసుకొచ్చాడు ఆయన. ఆ దొంగ అసలు కొన్ని సెకండ్లో ఎంత గొప్ప అవకాశం పొందుతున్నాడు కదా. అసలు కంట నిజంగా ఆ దొంగ జీవితం మారిపోయింది కదా. ఆ దొంగలే ఈ దొంగ ఇతరులు మాట్లాడంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది. కానీ ఈయన అర్థం చేసుకున్నాడు ఆయన గురించి, యేసుప్రభు గురించి. అరే ఈయనకి ఏం అవసరం, భరించే అవసరం, శిక్ష భరించే అవసరం ఏముంది? ఈయన ఏదైనా చేయగలడు. దేవుని కుమారుడు. ఈయన ఏదైనా సాధ్యమే
కానీ ఎందుకు భరిస్తున్నాడు ఆయనకు అర్థమైందనంట. మన పాపాల కోసమే ఈయన శిక్ష భరించేది. ఆయనతో యుగ యుగాలు ఆయనతో పాటు నివసించడానికి, ఆయన రాజ్యం చేర్చుకోవడానికి. ఎందుకంటే మనిషి పాపం వల్ల జీవితం మరణం, ఆ మరణ నరక శిక్షనే అని తెలుసు కాబట్టి అదొక గ్రహించి యేసు ప్రభు అంగీకరించాడంట. ఈరోజు కూడా తెలుసుకోవాలి, యేసు ప్రభు ఆయన వచ్చింది రక్షించడానికి, ఏదో వింతలు విన్యాసాలు చేయడానికి కాదు, ఫైట్లు చేయడానికి కాదు, యుద్ధాలు చేయడానికి కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. పాపుల కోసం ఆయన వచ్చాడు. ఆయన రక్తంతో నీతి మంతులు చేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో తీసుకువెళ్ళాలని. తర్వాత చూసుకున్నాం మూడవ మాట. కానీ ఈరోజు నిజంగా ఫ్రీ అంట నిజంగా పరలోకం ఫ్రీ, రక్షణ ఉచితంగా. ఆ దొంగకి ఎలాగో మనకు కూడా అలాగే ఉచితంగా అంట. హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనకు రక్షణ. ఆమేన్. గొప్ప విడుదల. ఆమేన్. మనం ఏం చేసే అవసరం లేదంట. ఏం క్రియలు ఏమి లేవు కదా. విశ్వాసం ద్వారానే కృప చేతనే రక్షింపబడ్డాం అంట. ఆమేన్. యేసు హృదయ ద్వారా మనం రక్షింపబడ్డాం. మూడవ మాట చూసుకుందాం. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచిండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పిను. ఎందుకంటే ఆయన మరణించబోతున్నాడు కాబట్టి ఆ తల్లిని చూసుకోవడానికి అంత బాధ్యత చేస్తున్నాడు. ఆయన తల్లి మీద బాధ్యత ఈ మాటలో కనిపిస్తుంది కదా. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో ఈమె తల్లి అని ఒక తల్లిని చూసుకోవడం కంట బాధ్యతలు ఒక వ్యక్తికి అప్పగించాడు అనమాట కదా. అంత బాధ్యత ఉంది. ఈ రోజులో ఇది చూడగలుగుతామా? ఎంత బాధ్యత తల్లిదండ్రుల పట్లైనా, కుటుంబం పట్ల బాధ్యత ఉంది చేసుకోవడం కదా. తల్లి తండ్రిని దూషించడం, తిట్టడం, శపించడం, కొట్టడం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసుకోకపోవడం, వాళ్ళని అసహించుకోవడం, వృద్ధాప్యం చేర్చడం, వాళ్ళని చూసి ముసలిలేక చేరలేక ఎన్నో చేస్తున్నాడు. కానీ ఈయన అట్లా లేడు. ఈయన బాధ్యత అది ఎందుకు చేశాడంటే మనం కూడా బాధ్యతగా వివరించాలని, మనం కూడా ఇష్టాసనంగా చేయకూడదు. లోకంతో పాటు మనం కూడా ఉండకూడదు. మనం కూడా శరీరానుసారంగా ఉండకూడదు. వాళ్ళు ప్రేమించాలి, దేవుని ప్రేమ చూపించాలి కదా. ఆయన చూపించాడు, బాధ్యత ఉంది. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో ఈమె తల్లి అని చెప్పాడు కదా. చనిపోయే టైంలో కూడా యేసు ప్రభు ఆయన మరణించబోతున్నాడు కాబట్టి ఆ బాధ్యత, తల్లి చూసుకున్న బాధ్యత వ్యక్తికి అప్పగించాడు. చూసుకో, మనం కూడా పేరెంట్స్ ని చూసుకోవాలట. చెడ్డవారిని మంచి మనం ప్రేమించాలి వాళ్ళని, అంతే. వాళ్ళని కొట్టడం చేయడం ప్రేమించకపోయే కానీ వాళ్ళు కొట్టడం చేయడం చేయకూడదు. మనం అలాంటి వారైనా వాళ్ళని ప్రేమించాలి దేవుని బట్టి. ఈరోజు మనం ఎలా అంటున్నాం? ప్రేమించాలి, మనం అందుకే సన్మానించాలి, ప్రేమించాలి. ఆమె మూడవ తీసుకుంటే ప్రకారంగా 4 ఏలి ఏలి లామా సబక్తా. మత్తయి 27 అధ్యాయం 46 వచనము చూసుకుందాం. సౌండ్ చేయకండి. ఇంచుమించు
వాటి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచిద్దు అని అర్థము కదా. ఇప్పుడు వరకు తండ్రి తోడు ఉన్నాడంట. ఎప్పుడైతే చేయి విడిచేశాడో, ఎందుకంటే ఆయన మరణించాలంటే, మరణం ఆయన దగ్గరికి రావాలంటే తండ్రి తోడున్నంత కాలం ఎంత మంది ఏమి చేసినా ఏమి అవదంట. ఆ మరణం ఆయన దగ్గర రాదు, తెలుసు తండ్రి. ఎందుకంటే ఆయన చేయి విడివందే మరణము యేసు దగ్గర రాదు. అందుకే ఎందుకు ఆయన చేయి విడిచాడు? అక్కడ చేయి విడిచాడంట. ఎందుకని? అక్కడ చేయి విడకపోతే అంట మనకి రక్షణ లేదు కాబట్టి, యేసుప్రభు మరణించాడు కాబట్టి, మన చేయి పట్టుకోవడానికి తన సొంత కుమారుని చెయ్యి వదిలిపెట్టేశాడు. ఎవరైనా వదిలేసారు ఈయన సొంత కుమారుడిని ఇచ్చేశాడంట, శిక్షించాడంట. అసలు తండ్రిని కుమారుడు శిక్షించేవరంట? తండ్రినే. అతను నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. ఎందుకంట? మనమంటే పిచ్చి ఇష్టం కాదు, మనంటే పిచ్చి అసలు ఎంత ఇష్టం, మన ఎంత ప్రేమ, ప్రాణం కాబట్టి. అసలు ఎవరైనా చేస్తారా? కుమారుని ఎవరు ఇస్తారా? కుమారుని చేతులు పెట్టేస్తాడు మన కోసం. మనం చేయగలుగుతామా? మన కుమారుని ఇస్తాం వేరే కోసం? వేరే కోసం మన కుమారుని నలగొడతావా? పాసిబుల్ అనేది జరిగే పనినా? కానీ ఆయన ఎంత ప్రేమ, మన మీద ఎంత ప్రేమ, ఊహించలేనిది, వర్ణించలేనిది, మన ఊహకు అందని ప్రేమ అయింది కదా. నా కుమారుని చేయి వదిలేస్తేనే మనకు రక్షణ, మనకు విడుదల. వదిలేకుంటే ఆయన మరణం ఆయన దగ్గర రాదు, ఆయన మరణించేవాడు కాదు. మనక ఈరోజు రక్షణ ఉండేది కాదు. మన చేయి పట్టుకోవడానికి, మనల్ని నరక నుంచి విడిపించడానికి, ఈ నరక శిక్ష భరించకుండా మనకు విడుదల కలిగించడానికి అంట కుమారుని చేయి వదిలిపెట్టి మన చేయి పట్టుకున్నాడు. ఆమేన్. అందుకే ఆ భరించలేదు. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి? ఫోర్త్ మాట. తర్వాత చూస్తున్నాం 5వ మాట. నేను దప్పికొనిచున్నాను. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమాప్తం అయినదని, అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను. లేఖనం అంటే ఆయన గురించి రాయబడిందంట, యేసు గురించి. అది నెరవేర్చడానికి ఆయన పలికాడంటే 5వ మాట ఏమని? నేను దప్పికొనిచున్నాను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ నిండి ఉండని కనుక వారు ఒక స్పంజ్ చిరకతో నింపి సోపుతో పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిన యేసు ఆ చిరక పుచ్చుకొని. ఈ మాటకు చాలా అంటే ఆయనకి నెరవేరినట్లు రాయబడింది. ఆయన అన్నాడు కదా, ఆయన వచ్చింది ఆయన గురించి రాయబడింది, నెరవేర్చడానికి వచ్చాడండి. ఇంకోటి దప్పు గురించి అయిందంట ఆయనకి. ఏమన్నాడు ఒకసారి? నా తండ్రి చిత్తము నెరవేర్చుంటే నాకు ఆహారము, నాకు నిజమైన పానీయం. అంటే తండ్రి చిత్తం ఏది? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, మనల్ని రక్షించాలని, మన నరకం నుంచి విడిపించాలని అంట. ఆయనకి ఏంటంటే ఆత్మల పట్ల భారం, ఆత్మల దాహం. ఏంటంట ఆయన కదంట యేసుప్రభు ఉండేది ఆత్మల దాహం. ఈ లోకానుసారమైన శరీరానుసారమైన ఆకలి కాదంట, ఆత్మల దాహం. మనం రక్షించడానికి ఆయన ఆశ, ఆయన కృష్ణ. ఆయన వచ్చింది, ఆయన మరణించింది, ఆయన రక్తాన్ని చిందించింది మనని రక్షించడానికి. అదేనంట ఆయన తృష్ణ, అదే ఆయన ఆశ, అదే ఆయన గోల్. అందుకే ఆయన వచ్చాడు. ఆత్మల దాహం అంటున్నాడు. ఆ దాహం తీర్చబడింది ఎప్పుడు? ఫినిష్ అన్నప్పుడు ఆ దాహం తీర్చబడింది. ఎందుకు?
రక్షణ వచ్చేసింది, విడుదల వచ్చేసింది కాబట్టి ఆమె అప్పుడు ఆరో మాట సమాప్తమైన. యోహాను సువార్త 11:30 సారీ 19:30. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఫినిష్. ఏది ఫినిష్ అయింది? పాపానికి శిక్ష లేదు, ఫినిష్. నరకానికి వెళ్ళే అవసరం లేదు, ఇంకా ఫినిష్. మన నరకానికి వెళ్ళే అవసరం, మనకు రక్షణ వచ్చింది. సైతాను ఆటలు ఇంకా ఫినిష్. వాళ్ళ ముళ్ళు ఇంకా విరిగింది, ఫినిష్. మరణ ముళ్ళు విరిగిపోయింది, ఇంకా ఫినిష్. అసలు అందుకే అంట ఈరోజు గుడ్ ఫ్రైడే ఆనందించి గంతులు వేసి ఉత్సాహించగలి యెహోవాను గురించిన రక్షణ దినము. ఫినిష్. ఎప్పుడు అది దాహం తిరిగింది ఆ మాట, నెక్స్ట్ మాట కదా సమాప్తమైనది. తప్పికొని నెక్స్ట్ సమాప్తమైనది. ఆ దాహం తిరిగిందంటే ఎప్పుడు? మనకి రక్షణ వచ్చినప్పుడే. సమాప్తమైన అన్ని అంటే యేసు ప్రభువు అన్ని ఫినిష్ చేశాడు. అంటే సమాప్తమైనది. ఇంకా మన కోసం చేసేది అన్ని కంప్లీట్ చేసేసి మన కోసం రావాల్సిన శిక్ష అంతా భరించేసి మన దరిద్రాన్ని, మన వ్యాధిని, మన పాపాన్ని, మన వ్యసనాన్ని ఆయన అన్ని తీసుకుని మింగివేశాడంట. ఆమేన్. ఆ శిలువలో అవన్నీ మింగివేయబడ్డాయంట. మన దరిద్రమైన, మన శాపమైన, మన పాపమైన, మన వ్యసనం అన్ని మింగేశాడంట. ఆయన మింగివేశాడంట. మింగివేసి ఆయన తీసుకుని దాన్ని భరించి ఫినిష్ అని చెప్పేశాడు. ఆమేన్. సమాప్తమైనది. మనకు శిలువలో గొప్ప రక్షణ విడుదలైంది ఆ రోజు, గుడ్ ఫ్రైడే రోజు. ఆమేన్. ఆ మరణ బంధకాలంట తెగిపోయినంట. ఆమేన్. సమాధిని బద్దలయ్యాయంట కదా. వేలాది మంది ఏదంట మరి తిరిగేశారంట. ఎవరు? ఆయన ఏమంటారు, విశ్వసించి మరణించిన వారు, దేవుని నమ్మిన వారంట లేపబడ్డారంట పరిశుద్ధులు. ఎందుకు? ఆయన కోసం వెయిటింగ్. అసలు ఎంతో మంది యేసు ప్రభు గురించి వెయిటింగ్ అంట. ఎందుకని? యేసు ద్వారా తప్ప వేరే ఏ నామము ద్వారా రక్షణ లేని లేదు కదా. ఆదాము నుంచి యేసు ప్రభు వచ్చే రెండో రాకడ దాకా ఈయనే రక్షణ. ఈయన ద్వారా రక్షణ, వేరే నామం రక్షణ లేదు. ఆయన కోసం వెయిటింగ్ అంట. ఆయన వచ్చి చరణ్ తీసుకుని పోయినాడంట. ఎప్పుడు యేసు ప్రభు వస్తారు? ఆయన కోసం వెయిటింగ్. ఎందుకంటే అబ్రహాము దేవుడు నమ్మనది అతనికి నీతిగా, ఆ నీతి యేసు ప్రభు ఇచ్చింది మనకి ఇచ్చాడు కదా. అప్పుడు నీతిగా ఎంచబడిందంటే ఇప్పుడు నీతి మందులుగా తీర్చబడ్డామంట. ఆ నీతి ద్వారా రక్షణ మనకు. ఆ యేసు గురించి వెయిటింగ్ అందరంట. ఎప్పుడు వస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన రాజ్యం తీసుకెళ్తాడు, వెయిటింగ్ ఆయన కోసం అంట. ఆయన ఎప్పుడైతే ఫినిష్ సమాప్తమైంది అన్నప్పుడు అంట ఆ సైతాన్ వాని పాపపు ముళ్ళు విరిగిపోయిందంట. మన బలము విరిగిపోయింది, నిరాయుధుడు అయిపోయాడు అనమాట. అప్పుడు తెలియదు, అప్పుడు అర్థమైంది మనకి అసలు గొప్ప విడుదల ఆ శిలువలో రక్షణ విడుదలైంది. ఆమె అసలు ఇంత రక్షణ, అసలు మనిషి పాపాలకు విమోచన, మనిషి ఉచితంగా పనులకు వెళ్ళొచ్చు. ఆయన మరణిస్తే సైతానికి తెలిసింటే సిలువ వేసాడు కాదు, మనకు తెలియదు కాబట్టి. అప్పుడు వాడిని నిరాయుధం చేసి మనకు ఉన్నవన్నైనా మన దగ్గర తీసుకున్న ఆయుధాన్ని, మనం తీసుకున్న అధికారంతో లాగేసుకుంటే రాగేసుకున్నాడు ఆయన. ఆమె తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ ఏడవ మాట, లూకా సువార్త 23:46. అప్పుడు యేసు 23:46 7వ మాట,
యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ఫినిష్. ఆయన ఆత్మను అంత ఎవరికి అప్పచెప్పాడు? తండ్రికి కదా. నేను చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఫినిష్ అంటే మనకు విడుదల వచ్చేసింది కదా, పండుగ వచ్చేసింది. ఆయన వచ్చింది. ఎందుకు వచ్చాడు? ఆయనకు ఏం రాయబడిందో అదంతా ఆయన శిలువ నెరవేర్చేసి ఫినిష్ చేసి ఆయన ఆత్మను అప్పచెప్పుకున్నాడు. అయిపోయింది. ఆయన వచ్చిన పని అంతా కంప్లీట్ చేసేసాడు. తండ్రి పని అంతా పూర్తి చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేశాడు. మనిషికి, మానవులకి రక్షణ తెచ్చాడు, ప్రసాదించేశాడు ఉచితంగా. ఆయన నమ్మిన వారిని ఉచితంగా ఆయన రాజ్యంలో చేర్చుకోవడం స్టార్ట్. ఆమె ఇవి అంటే 7 మాట్లాడతారు. ఇవి అన్నమాట. ఈ రోజు ఏసు అంటే ఎందుకు చాలా ద్వేషం? అసలు ఏం చేశాడు? ఎందుకు అసలు ఏసు ప్రభు ఎందుకు ద్వేషిస్తాడు? ఆయన ఎవరైనా చంపాడా? మర్డర్ చేశాడా? మతాలు, కులాల మధ్య ఏమైనా భేదాలు తీసుకొచ్చాడు? అసలు ఏసు ప్రభు వచ్చి నిజంగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ రోజున ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళంట ఇలాంటి మనుషులకి బాయసులుగా వాళ్ళకి చేసుకునే వాళ్ళంట. రూల్స్ రెగ్యులేషన్ పెట్టి మనుషుల్ని దూరంగా పెట్టేవాళ్ళంట, అసహించుకునే వాళ్ళంట మనుషుల్ని. అసలుకి మతాలు ఇవన్నీ విభేదాలు తెచ్చి మనుషుల్ని ఇట్లా హింసించి బాధ పెట్టేవాళ్ళంట. ఆయన యేసు ప్రభు వచ్చి ఆయన అసలుకి కుష్ఠరోగులు కుష్ఠరోగులు వస్తేనంట ఆ మనుషులు వేయబడతారంట. రక్తదానం ఎవరైనా మీ దగ్గర మనుషులు ముట్టుకుంటే వాళ్ళు అపోతురంట ఆ రోజు. కానీ యేసు ఆయన వచ్చి కుష్ఠరోగుల్ని కౌలించుకున్నాడంట. కుష్ఠరోగులు బాగు చేశాడంట. చనిపోయిన మూర్తి తిరిగి లేపాడంట. పక్షవాయుల వ్యక్తిని తిరిగి లేపాడంట. కళ్ళిచ్చాడు, చూలిచ్చాడు. అసలు ఎన్నో అద్భుతకార్యాలు, సూచక్రియలు. చనిపోయిన లాజర్ను, చనిపోయిన వ్యక్తి, సమాజంలో వ్యక్తి బయటకు తీసుకొచ్చాడు. అసలు ఏముందని అసలు ఆయన తప్పు పెట్టడానికి ఏముంది? ఆయన దూషించడానికి ఏముంది? ఆయన ప్రేమ చూపించాడు. ఎవరైనా చేయగలుగుతాడా? ఎవరైనా చేశాడా? కుష్ఠరోగిని శుద్ధి చేసి కుష్ఠరోగిని కౌలించుకున్నాడు ఆయన. ఇంత ప్రేమించిన అంటే ఆయన ప్రేమ చూపడం తప్ప, క్షమించడం తప్ప అంటే ఏమి తప్పు? అసలు ఏం తప్పు లేదు. ఆయన తప్పు పెట్టడానికి ఏమి లేదు. ఆయన చేసింది ఒకటి, ప్రేమ చూపించడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. మతాన్ని స్థాపించడానికో, మనుషులు భేదాలు తీసుకోవడానికో, యుద్ధాలు చేయడానికో రాని ఆయన. మనిషిని పాపుల కోసం వచ్చాడు ఆయన కదా. నీతి మంత్రుల కోసం రాలేదు. ఎవరి కోసం వచ్చాడు అంటే నీతి మంత్రులు ఒక్కరు లేడు కదా, ఒక్కరు పాపులేనంట. ఆ పాపులను రక్షించడానికి, మనిషిని రక్షించడానికి ఆయన వచ్చాడు. మనుషుల్ని అసహించుకుని దూరం పెడుతుండే వాళ్ళని అంటే ఆయన ప్రేమించి దగ్గరికి తీసుకుని స్వస్థపరిచాడు. ఆమె ఇంత మంచి ఈయనలో ఉంటే అసలు ఎందుకు ద్వేషించడానికి ఏం లేదు. అసలు ఎందుకు ద్వేషిస్తారంటే అర్థం చేసుకోవాలి. దీని గురించి ఆలోచించారు. ఒక్క తప్పను జీవించడానికి, ద్వేషించడానికి లేని మనం కల్పించుకుంటారు. కానీ నిజంగా ఏ తప్పు చేయలే. ఆయన ప్రేమించాడు, క్షమించాడు, స్వస్థపరిచాడు, మరణానికి విడిపించాడు. ఆమేన్. ఎవరు చేయని కార్యాలు చేశాడు మీద ఆయన. మనిషికి ఊహకు అందని విధంగా ఇంకా నిన్నువనే నిన్నెట్లా ప్రేమించుకుంటాను, పురుగుని ప్రేమించి చెప్పాడు, ప్రేమించని చెప్పాడు, మతాన్ని స్థాపించని చెప్పలే. కళను బట్టు, డబ్బులు బట్టు, దాన్ని బట్టు, మతాన్ని దీన్ని బట్టు దిస్ ఇస్ వన్ చెప్పలే ఆయన. నిన్నెట్లా ప్రేమించుకుంటావో
నిన్ను వలనే పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు ఆయన కదా. శత్రువుని ప్రేమించమని చెప్పాడు, శిక్షించమని చెప్పాడు. ఇంత మంచి చెప్పేది ఆయన చెడు చెప్పలే కదా. మంచి ప్రేమించని చెప్పాడు, నిలువని పొరుగువారిని ప్రేమించని చెప్పాడు. అసలు మనిషిని కుష్ఠరోగి అని చెప్పాడు, దయ్యాన్ని వెలగడం అని చెప్పాడు, చనిపోయిన తిరిగి లేపని చెప్పాడు ఆయన. ఏ మనిషికి కీడు చేయమని చెప్పలే, చెప్పలే ఆయన చేయలే. ఎవరిని ఆయన నమ్మినవని చేయమని చెప్పలే ఆయన. మరి ఎందుకు తప్పు పెట్టాలి ఆయనలో? దాని మూర్ఖంగా అనమాట, అంతే తప్ప ఆయన తప్పు పెట్టడానికి ఏ తప్పులు లేవు. ఆయన చనిపోవడం, ఆయన మరణించిన మనకి ఆయన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆమె గొప్ప విడుదల తీసుకొచ్చాడు, సంతోషాన్ని, సమాధానాన్ని. ఈరోజు మనమంట ఆయన ద్వారా నీతిమంతులమంట, పరిశుద్ధులమంట, నిరపరాధులము, నిర్దోషులుగా ఆయన చేశాడు. ఆమె ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకరుడు నీకే స్తుతి స్తోత్రాలు. యేసయ్యా, మీరు మా కోసం మరణించారు, మా కోసం మహిమ వేసి దాసుని స్వరూపం ధరించి మిమ్మల్ని వ్యక్తులుగా చేసుకున్న దాసుని స్వరూపం ధరించి ఓ మనిషిగా మా కోసం మరణించలేసే మా శిక్షను మీరు భరించారు సిలువలో. గొప్ప విడుదల కలిగజేశారు, మాకు కలిగజేశారు. మాకు నరకం నుంచి, అక్కడ అగ్ని ఆరని పురుగు చావ యుగాలు కాలుతుండే ఆ అగ్ని నుంచి, ఆ నరకం నుంచి మాకు విడిపించారు. గొప్ప విడుదల తీసుకొచ్చారు, రక్షణ, సంతోషాన్ని, సమాధానం తీసుకొచ్చారు. దేవా, దీవెలు తీసుకొచ్చారు. ఎన్నో వాగ్దాలు మాకు ఇచ్చారు. అసలు నేను అంగీకరించిన రోజునే మా పరలోకం చేసుకుంటారు ఉచితంగా. నీ ద్వారా మాకు రక్షించిన అందరూ బట్టి నీకే వేలాది కోట్ల వందలు, నీ గొప్ప కార్యం బట్టి నీకే వేల కోట్ల వందల ప్రభావ. అలాగేనేసయ్యా, ఇంకా మాట్లాడినా ఎవరైనా వారు కూడా అభ్యంతరం పడుతున్నారేమో, తప్పు అనుకుంటారేమో. కానీ అసలు నీళ్ళు తప్పు కూడా ఏ తప్పు లేదు, ఎందుకంటే మీరు తప్పు చేయలేదు. మీరు ప్రేమించాడు, కృప జీవించాడు, స్వస్థపరిచాడు. గొప్ప అసలు మనిషిని చనిపోయిన వారు బ్రతికించాడు. ప్రభు కుష్ఠరోగులు ప్రేమించారు, ఎన్నో మిరికల్ ప్రేమ చూపించారు, కృప జీవించారు, క్షమించారు, స్వస్థపరిచారు. కానీ మీరు ఏ తప్పు లేదు. ఇలా ఏం తప్పుగా అనుకుంటారు చాలా మంది. లేని కొన్ని మాటలేని అర్థం చేసుకోవాలనుకుంటారు. వాళ్ళకి ఇప్పుడైనా మీ కళ్ళు తెరవ, వాళ్ళ కళ్ళు తెప్పించిన ప్రభు వాళ్ళ మరణోత్తరం తెలియబడి హృదయాన్ని మార్చండి, రక్షించండి. వాళ్ళకి మీ రాజ్యం చేర్చుకోమని. ఆ దొంగ రెండవ దొంగలాగా వారిని వైపు తిరిగాలి. అది మొదటి దొంగ అలాగే ఎంత ఉన్నారు. అట్లా అలాంటి మనుషులు తీసేసి వాళ్ళని జ్ఞానం చేసి తెలియజేసి రక్షించమని, నీ గొప్ప కార్యం చేయమని. అలాగే మీరు వచ్చిందే రక్షించడానికి. ఆయన ఎందుకో మీరు యుద్ధాలు చేయడానికి, ఏదో ఫైట్ చేయడానికి రాలేదు, కానీ శిక్షించడానికి రాలేదు, కానీ రక్షించడానికి వచ్చారు. ఆ మనిషి అన్నట్టుగా మేకులు పీక్కులేను ఏం చేయాలంటే, మీరు మేకులు అలా చేయగలిగేటట్టు అసలు అలా చేయడానికి మీరు రాలేదు, కానీ రక్షించడానికి, మా కోసం మరణించడానికి వచ్చారని తెలియజేశారు. అని బట్టి వేలాది కోట్ల వందనాలు. ప్రతి ఒక్కరి సత్యం తెలుసుకోవాలి. చిన్న చిన్న వాటిని కాదని మేకులు పీక్కోవడం, ఇవన్నీ పిచ్చిగా కాకపోతే పిచ్చి మాటలన్నీ. ఆయన మీరు రక్షించడానికి వచ్చారు, మాకు మరణించడానికి వచ్చారని ప్రతి ఒక్కరికి తెలియజేయమని. అలాగే ఇచ్చిన మాటలు బట్టి నీకు ఎలా తెలుసు. అలాగే వింటున్న కుటుంబాలు గొప్ప కార్య సూచకర్ల మహత్కార్యాలు జరగాలి. మీరు విడుదల కలిగించారు. వారి కుటుంబాలు ఇంకా అప్పులు ఉన్నాయేమో, ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో, అనారోగ్యం ఉన్నాయేమో, అవన్నీ కూడా మీ నామములో విడుదల కలిగి ఉన్నాయి. ఆ మాట చెప్పిన వాళ్ళకి జరుగును గాక. మీరు పొందిన వాళ్ళకి స్వస్థ పరిపూర్ణంగా ఈ మాట చెప్పిన వాళ్ళకి విడుదల కలుగును గాక. అప్పుల నుంచి విడుదల కలుగును గాక. ప్రభు అలాగే కుటుంబంలో సమాధానం వచ్చును గాక. వాళ్ళకి ప్రతి ఒక్క శాపము కొట్టివేయబడును గాక. ఆశీర్వాదం వారు అనుభవించదు కాక. నీ గొప్ప కార్యాలు కుటుంబంలో జరిగినాక రక్షించబడదు కాక. మహిమను తీసుకువెళ్ళమని వాగ్దానం అనుభవించాలి. అలాగే మహారాష్ట్ర దేశంలో రాజ్యం కట్టబడాలి, రాజ్యం చేర్చబడాలి. అందుకు వ్యతిరేకంగా పరిస్థితులు వేళ్లతో పెరిగివేయబడాలి. ప్రభువా, ప్రతి ఒక్కరిని రాజ్యం చూడాలి. పరలోకమైన చిత్తం నెరవేరు
నెరవేర్చినట్లు భూమి నెరవేర్చబడును. అలాంటి గొప్ప కార్యం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.